జిల్లా కేంద్రమైన తిరుపతి పట్టణంలో రాస్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అధ్యక్షతన జాతీయ మామిడి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటికీ శాశ్వతమైన ఫలాలకు రారాజు మామిడి నిలుస్తుందని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పుల్చల మండలం నుండి స్థానిక రైతులైన కోపి నాయుడు, ఎం వాసు, ఆర్ మోహన్ నాయుడు, వి పురుషోత్తం నాయుడు, రవి, సురేంద్ర నాయుడు, సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మామిడి దినోత్సవం 2026 ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో, ఈ రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా రాస్ కేవీకే సీనియర్ శాస్త్రవేత్త మరియు డైరెక్టరు ఎవరైతే ఉన్నారో, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరూ కూడా అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులు, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రత్యేకంగా ఈ జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ ఇచ్చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి జిల్లా యంత్రాంగం తరఫున. నా ముందు మన గౌరవ డాక్టర్ వెంకటరత్న గారు చక్కగా మాట్లాడి వివరించడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం రాస్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం అనేది జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు తెలుసు తిరుపతి, చిత్తూరు జిల్లాలు అనేవి మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. ఇక్కడ నుంచే ఎక్కడికైనా మామిడి అనేది ఎగుమతి అవుతుంటుంది. ముందే చెప్పున్నారు, ఏదైనా ఒక శుభ కార్యక్రమం మెయిన్ ఫస్ట్ మనం తెలుగువారి పండుగ ఉగాది పండుగ రోజు కూడా ఫస్ట్ మనం రుచి చూసేది ఏంటంటే మామిడి పచ్చడిని రుచి చూడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు మనం మామిడి ఆకులన్నీ కూడా ప్రతి దానికి కూడా కట్టడం అనేది జరుగుతుంది. అది ఒక